ఎస్, మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాము. ఇటు ఖైరతాబాద్ గణేషే కాకుండా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా గణనాథులు హుస్సేన్ సాగర్ వైపు చేరుకుంటున్నాయి. ఈ నిమజ్జనోత్సవాన్ని చూడడానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా హుస్సేన్ సాగర్ వైపే అడుగులు వేస్తున్నారు. వివిధ ఆకృతుల్లో కొలువు తీరినటువంటి గణనాథులు అక్కడికి చేరుకుంటారు. చిన్న బుజ్జి గణనాథుల దగ్గర నుంచి పెద్ద ఖైరతాబాద్ గణపతి వరకు అందరినీ చూసి తరించి నిమజ్జనాన్ని కళ్ళారా వీక్షించి ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ హుస్సేన్ సాగర్ వైపే కదులుతున్నారు. మార్నింగ్ నుంచి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం మనం చూస్తూనే ఉన్నాం. క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి, హుస్సేన్ సాగర్ దగ్గరికి మనకు ఖైరతాబాద్ గణనాథుడు మరి కాసేపట్లో చేరుకోనున్నారు. సో ఈ నేపథ్యంలో గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు నిమజ్జనోత్సవానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మనకు వినాయక చవితి ఎంత బాగా జరుపుకుంటామో నిమజ్జనోత్సవం కూడా అంతకంటే బాగా జరుపుకుంటాం. మనందరికీ తెలిసిందే. ఏ పూజకైనా సరే మొదటగా గణనాథుడినే మనం పూజిస్తాం. కాబట్టి ఈ రోజు కూడా ఆ గణనాథుడిని తలుచుకుందాం మరొక్కసారి. సో మనతో పాటు సింగర్స్ హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని ఆ గణనాథుడి పాటలతో మనం ఎంజాయ్ చేద్దాం ఈ నిమజ్జనోత్సవాన్ని. సో మనతో పాటు కోనేటి అమూల్య గారు సుస్వరాలు మ్యూజిక్ అకాడమీ నుంచి వచ్చారు. సో వాళ్ళ శిష్యులు హవ్య, సుదీక్ష. హలో అండి. హలో అండి. ఈ గణేష్ నిమజ్జనోత్సవం అంటేనే మనం మార్నింగ్ నుంచి నైట్ 1, 2 ఎప్పటి వరకైనా సరే వెయిట్ చేసి అందరూ అన్ని గణనాథులు నిమజ్జనం అయ్యాయా లేదా అనేసి ఆ ఉత్సవాన్ని చూడడానికే చాలా మంది వస్తారు. సో గణేష్ వినాయక చవితి ని ఎలా జరుపుకుంటారో నిమజ్జనోత్సవాన్ని కూడా అంతే బాగా జరుపుకుంటారు. సో మీరు ఎలా చేసుకుంటారు అసలు? ప్రతి సంవత్సరం పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసే ఒకానొక పండుగలో వినాయక చవితి అని చెప్పుకోవచ్చు. పిల్లలకి ఎక్కువ ఇష్టం. చాలా చాలా. ఎందుకంటే ఇప్పుడు అవగాహన పెరిగండి. ఒకప్పట్లా కాకుండా చక్కగా పిల్లల చేత ప్రతిమలు చేయిస్తున్నారు. స్కూల్స్ లో కానివ్వండి, ఇళ్లల్లో కానివ్వండి, మట్టి విగ్రహాలకి ప్రాధాన్యం ఇవ్వాలి అని మనకి కథల్లో ఉన్నదే. ఒకప్పుడంతా ఈ విగ్రహాలు పిఓపి విగ్రహాలు ఇవన్నీ వచ్చేసాయి, కానీ ఇప్పుడు మళ్ళీ మట్టి విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. ఎంత అవగాహన వస్తుంది చూడండి. పూజకి ప్రతిమను తయారు చేసుకుంటే అక్కడి నుంచే ఆ ఇష్టం, భక్తి మొదలవుతాయి. ఎంతో కొంత అనుబంధం మొదలవుతుంది. ఆ పూజకి గురించి మనం చేస్తాము, పూజ ఇలా చేసుకుంటాము తెలుస్తుంది, విధి విధానం తెలుసుకుంటారు. మెల్లగా ఆసక్తి పెరుగుతుంది. ప్రతిదీ ఆ కథలో ఏదో మూలం అంటారు చూసారా, ఒక పండుగకున్న మూలం కానీ, ఒక పద్ధతికున్న మూలం కానీ తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైనా దాన్ని అర్థం చేసుకోగలిగితే, మమేకమే చేయగలిగితేనే. అందుకే అంటారు కదా, పూజకు సంబంధించి ఏదైనా మనం చేస్తేనే మనకు అర్థమవుతుంది అంటారు చూసారా, అలానే ఉంటున్నారు. సో పిల్లలు కానీ నవరాత్రులు పూజలు అందుకొని నిమజ్జనానికి సాగనంపేటప్పుడు నవరాత్రులు ఏ విధంగా అయితే ప్రతి సాయంత్రం ఒక ఉత్సవంలో ఎలా అయితే అందరూ వాళ్ళ గాత్రంతో, నృత్యంతో, పిల్లల ఆటపాటలతో అసలు ఒక వినాయకుడి మండపం చాలా కళకళలాడుతూ ఉంటుంది. ఇంకా ఉండవు ఆ మండపాలు మళ్ళీ మనకు కనపడం, మళ్ళీ వినాయక చవితి వరకు అలా కనపడం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో ఉన్న కళని అలాగ వినాయకుడికి సమర్పించడానికి అదొక అవకాశమే కదండి. ఒక రకంగా చూసుకుంటే ఒక నృత్యమైనా, గాత్రమైనా దేవుడి ముందు పాడుకోవడం అంటే అదృష్టం ఉందా ఇంకేముంటుంది అన్న ఆలోచనతో పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ చేరి చక్కగా పెట్టుకుంటున్నారు మండపాలని ఈరోజు. మరి అదేవిధంగా అంతే ఆనందంగా వచ్చే సంవత్సరం మరింత శుభాలను తీసుకురావాలని కోరుకుంటూ ఆయన్ని సాగనంపాలి. కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ ఒక పంచరత్న స్తోత్రాన్ని ఆలపిద్దామని అనుకుంటున్నాం మా శిష్యులతో కలిసి. ఓకే. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాసుభాసునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నతాతి కాపదుద్ధరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవక్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం.
समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरे दरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं सुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम्. చాలా బాగుంది వాయిస్ మీది. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. సో మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు నాన్న? 1 year నుంచి. 1 year నుంచా? ఈ వినాయక చవితి ఎప్పటి నుంచి నీకు బాగా నట్టు చేసుకున్నావు? చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటావు కదా, నీ అంతకు నువ్వు బాగా నచ్చి ఎప్పుడు చేసుకున్నావు వినాయక చవితి? థర్డ్ క్లాస్ అప్పుడు. థర్డ్ క్లాసా? అంతకుముందు కలర్ మనకి ఈ ఆర్టిఫిషియల్ వినాయకుడు కావాలని అందరు పిల్లలందరూ ఏడుస్తారు కదా, మట్టి వినాయకుడు వద్దు, అవును, అందులో మాకు కలర్ఫుల్ గా కనపడదు కాబట్టి ఉండదు అని చెప్పి నువ్వు కూడా అలానే ఇచ్చావా? ఒకసారి వచ్చిన థర్డ్ క్లాస్ తర్వాత నుంచి ఇంకా ఆపేసాను. ఎందుకు? అది ఏమో తెలీదు, మట్టి వినాయకుడే తీసుకుందాం ఏం పర్వాలేదు అని ఆపేసాను. ఓకే, నువ్వు నాన్న ఎప్పటి నుంచి? 1 year నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, సింగింగ్ కాదు అంటే వినాయక చవితి ఇష్టంగా ఎప్పుడు చేసుకున్నావు? వినాయక చవితి నేను ఇప్పుడు 9th క్లాస్లోనే చేసుకున్నాను. నాకు ఎప్పుడంటే మా స్కూల్లో ప్రోగ్రామ్ చేశారనమాట, కాంపిటీషన్ పెట్టారు వినాయకుడిని చేయాలని. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి డాడీతో అనేదాన్ని, నాకు మట్టి వినాయకుడు వద్దు, నాకు మట్టి వినాయకుడు వద్దు, కలర్ కావాలని చెప్పేసి బాగా గోల చేసేదాన్ని. కానీ ఫస్ట్ టైం మట్టితోని చేసేటప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఓకే ఓకే, ప్రైజ్ కూడా వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు మనం చూసాం కదండి, ఇప్పుడు స్కూల్స్ లో ఇప్పుడు కాంపిటీషన్స్ పెడుతున్నారు, ఇంతకు ముందు లేదు కానీ ఇప్పుడు గణేష్ ఐడల్ మేకింగ్ అని చెప్పి ఒక కాంపిటీషన్ పెడుతున్నారు, వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కానీ బట్ అది రావాలి. అవును అవును కరెక్ట్. ఎందుకంటే అలా చేయడం వల్ల కూడా ఒకసారి ఆలోచిస్తే మనము బయట దొరికినవి కొనుక్కొని వచ్చేస్తున్నాం. ఒకప్పుడు చూడండి ప్రతిమను మనమే తయారు చేసేవాళ్ళం, అసలు మొత్తం నేచర్ నుంచి మన ఇంట్లో ఉండే ఆకులతోటి పత్రి పూజకి అలా బ్యాక్ యార్డ్ లో పెళ్ళలా కోసుకొని రావడం, పూలు ఆకులు అన్ని కూడా పల్లెటూళ్ళలో అదే అండి హాయిగా. అంటే మనకి అదో పువ్వులు మనం ఇన్ని కొనుక్కుంటాం, పువ్వులు పళ్ళు ఆకులు కూడా కొనుక్కుంటున్నాం సిటీల్లో ఉండి, కానీ అది కాదు కల్చర్. యాక్చువల్లీ కాదు, మనం పెంచిన మొక్కలు ఆకులు పువ్వులతో పండ్లతో ఆయనకు సమర్పించుకోవడం, అదే చెప్పాలి ఒక రకంగా అనుకుంటే. వెరీ సింపుల్ అండి, భక్తి భావం చూస్తారు ఎక్కడైనా కూడాను. నేచర్తో ఎంత దగ్గరగా ఉన్నాం, ఎంత భక్తితో పూజ చేసుకుంటున్నాం. ఆడంబరం కన్నా భక్తితో పువ్వు పెట్టినా చాలా అంటారు చూసారా, అలాగా. అది థ్యాంక్ఫుల్లీ ఈ జనరేషన్ పిల్లలకి దే ఆర్ బ్లెస్డ్, అర్థమవుతుంది. ఆ మా జనరేషన్ పేరెంట్స్ చూసినవి రెక్టిఫై చేసుకొని ఇప్పుడు పిల్లలకి పల్లెటూళ్ళలో పావులు చెరువులు చక్కగా ఉండేవి. ఇప్పుడు చూడండి అసలు ఇప్పుడు మనం వెతకాలి. దట్టు కొన్ని ఈ కెమికల్స్ తో చేసిన ఇవి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి మళ్ళీ అంతే టైం తీసుకుంటుంది. ఎంత ఐరన్ అండి, ఎలా ఉంటుంది మొత్తం. మనకి నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ తీయాలి. అసలు అదే ఒక మట్టి ప్రతిమని ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో ఉన్న ఒక కుండీలోనో దాంట్లోనో నిమజ్జనం చేసుకోండి, అదే ఒక ఎరువుగా మారుతుంది, చక్కగా మట్టి మొక్కలకి ఉపయోగపడుతుంది అని. ప్రతులు కూడా మనము మనము వినాయకుడికి వాడే 21 రకాల ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ముందు కాలంలో ఎరువయ్యి మళ్ళీ పంటలకు వాడేవాళ్ళం. అవును, ఇప్పుడు అలా లేదు. మొత్తం కల్చర్ ఒక రకంగా చూస్తే జీరో వేస్ట్ వాళ్ళు చాలా బాగా అప్లై చేశారండి ప్రతి దానికి కూడాను. అంటే నేచర్ లో వచ్చింది ఏది వేస్ట్ కాదు, అంతే, మళ్ళీ రీసైకిల్ అవుతుంది. మనం చేసే ఆర్టిఫిషియల్ మాత్రం
ప్రకారమే మళ్ళీ మనకే ఒక రకంగా చెప్పాలంటే మన బిగ్ బోర్డ్స్, మన బిగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ జీరో రీసైకిల్ చేయాలి, జీరో పొల్యూషన్ మనం బోర్డ్స్ పెట్టుకుని చేస్తున్నాం. యాక్చువల్లీ అయ్యేది 0.5% కూడా లేదు. వాళ్ళు 0 పబ్లిసిటీ అండ్ 100% ఇంప్లిమెంటేషన్ ఉండేది ఆ రోజుల్లో. ఎవ్రీథింగ్ ఏది తీసుకున్నా, కూరగాయల ముక్కలు తీసుకుంటారు, వాటినే మళ్ళీ పెట్టి పసుపు ముద్దతోనే చేసేవాళ్ళంట. అవును, చూడండి అది ఇంకా ఎంత సులభం అండ్ ఎంత చక్కగా ఉండేది. ప్రాణ ప్రతిష్ఠ చేసేదే దానికి, మనం పూజ చేసుకుంటున్నప్పుడు కూడా చేసి పూజ చేసుకునేదే దానికి. కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తే, అండ్ నిమజ్జనం ఉత్సవం కూడాను ఊరంతా చక్కగా పాటలు పాడుతూ చేసుకుంటూ, ఆ నవరాత్రులు కూడాను పండగ ఒక్కరోజు కాదు, నవరాత్రులు చాలా హాయిగా జరిగేది ఒక రకంగా చూసుకుంటే. ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది, ఏం పెడతాము పెద్దగా మేము పెట్టాలి అని. అంతే, అదొక మిస్టేక్ జరుగుతుంది. రెండోది, ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నాం మనం, నిమజ్జనం చేసేటప్పుడు కాలు చెయ్యి విరిగిపోయి దాంతో ఆటలాడి, అది ఇంకా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. నిజం అండి, ఎందుకంటే అంత భక్తిగా పూజ చేసుకుని అది ఇలా తోసేయడం, క్రేన్ తో తోసినప్పుడు అది విరిగిపోయి, అసలు నిమజ్జనం అంటే అది కాదు. అవును, ఒక పద్ధతి ఉంటుంది దానికి. 3 సార్లు ముంచిన తర్వాత దండం పెట్టి నిమజ్జనం చేస్తారు. ఎంత పెద్ద వినాయకుడిని తీసుకెళ్తే అంత ప్రాబ్లం అవుతుంది అక్కడ. ఏమండి, అన్ని ఎలా ఉన్నాయంటే 20 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు పెట్టారా, మేము తప్పించి భక్తి కనిపించట్లేదు. కొన్ని పూజలో నిష్ఠ ఎంత ఉందనేది వెళ్ళిపోయింది పక్కకి. ఏ రోజు ఎవరు ఎంత గొప్పగా ఎంత పెద్ద లడ్డు పెట్టారు, ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టారు అన్న పోటీతత్వానికి వెళ్ళిపోయింది. కానీ ఇదంతా మనం చూస్తే ఇందులో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా అన్నదాన రెండు ఉన్నాయండి. ఎందుకంటే దాని వల్ల చూడండి, ప్రతి ఒక్క మండపం వాళ్ళు వాళ్ళ స్థాయి స్తోమతకు తగినట్టు కూడా ఏదో ఒక విధంగా దానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, ప్రసాదాలు పంచి పెడుతున్నారు. ఆ రకంగా ఏదో ఆకలి లేకుండా ఒక వ్యక్తి ఆ పండగల సమయంలో ఎంతో కొంత ఎక్కడో దగ్గర ప్రసాదం తినేనా బతకగలుగుతారు పాపం. 11 రోజులు అదే జరిగింది చక్కగా కదా. అది ఒక రకంగా ఎంత చిన్న చిన్న పిల్లలండి కాలనీల్లో చక్కగా 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కలిసి ఆర్గనైజ్ చేసుకునే స్టేజ్కి వచ్చారు. అర్థం చేసుకొని మనము ఇలా చేద్దాం, ఇలా పెడదాము అనుకుని యూనిటీ పెంచుతోంది ఒక రకంగా. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి ఉన్నంత రోజుల నుంచి అందరినీ కలుపుకుంటూ వెళ్దాం, మనందరం కలిసి ఒక ఈ పండుగని ఇలా చేసుకుందాం, ఒక పూజ ఇలా చేద్దాము, ఎక్కడో దగ్గర యూనిటీ డెవలప్ అవుతుంది పిల్లల్లో కూడా. ఇవన్నీ వాళ్ళకు ఒక గ్రౌండింగ్ ఫౌండేషన్ ఒక రకంగా చెప్పాలి అని అంటే కూడా. ఇప్పుడు కలిసి పిల్లలే ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, ట్యాంక్ బండ్ దగ్గర మనం వెళ్ళామంటే చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న ట్రాలీల్లో వాళ్ళ వినాయకుళ్ళని తీసుకొచ్చి ఇంత నెత్తి మీద పెట్టుకొని డాన్స్ చేస్తూ వాళ్ళ ఆనందం చూడాలంటే, మేము చేసాం ఇది, అదొక ఆనందం వాళ్ళల్లో చూసుకుంటే కనుక. ఎవ్రీథింగ్ అండి. దానివల్ల వాళ్ళల్లో అదొక బలం, మేమందరం యూనిటీగా ఇలా చేసాము, మేము ఇంత బాగా చేయగలిగాము, మా హెల్ప్, మేము ఇంత బాగా నిమజ్జనం చేసాము, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి, ఏదో ఒక సత్కార్యానికి ఉపయోగపడేలానే ఆ కలెక్ట్ చేసిన ఫండ్ తోటి ఇంకోటి ఏదో ముందుకెళ్ళేలా అని పెద్దవాళ్ళు పాపం గైడ్ చేయడము. ఒక రకంగా అండి బీజం పడుతోంది మంచి పనులు చేయడానికి. పోటీతత్వాన్ని తగ్గించుకొని దానిలో ఉన్న మంచిని, దానిలో ఉన్న సేవాభావాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మంచి బీజాలే పడుతున్నట్టు ఒక రకంగా ఆలోచించగలిగితే. ఇంకా భక్తి అనేది ప్రథమంగా చూపించాలి మనం. దానం ఇంటర్నల్ గా చాలా ఉన్నాయి, అన్నదానం అని, ప్రసాదాలని. చూడండి, ప్రసాదాల స్పెషాలిటీ అయితే ఇంకా చాలా. అవును, ఆ సీజన్ కి తగ్గట్టు ఇప్పుడు ఉండ్రాళ్ళు కుడుములు దేవుడు తింటాడని కాదు, మనం తింటే మనకొచ్చే బలం మంచిదని. అసలు ఆ రోజు నూనెతో చేసినవి తినకూడదు అని చెప్తారు మనకి, నెయ్యితో ఎలాగో మనం కొన్ని పాటించాం కాబట్టి దేవుడి పేరుతో పాటిస్తారు. అంతే అంతే అండి. ప్రతి పూజకుండే నియమము అన్ని కూడాను ఆ కాలానుగుణంగా మనం తీసుకోవాల్సిన ఆహారం. శ్రీరామనవమికి కూడా చూస్తాం మనం వడపప్పు పానకం, ఆ వేడికి ఉగాది పచ్చడి అలానే ఉంది. ప్రతి ప్రసాదానికి ఒక స్పెషాలిటీ ఉంది అనమాట. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏ పాట పాడబోతున్నారు? నెక్స్ట్ అండి మనము పాహి పాహి గజానన అనే ఒక భజన అండి. నాతో పాటు నేను పాడుతూ ఉంటాను, మా పిల్లలు వెనకాల నేను పాడింది నాతో పాటు మళ్ళీ కోరస్ గా పాడతారన్నమాట. ఓకే, నేను పాడతాను, మళ్ళీ పాడండి. పాహి పాహి గజానన, పాహి పాహి గజానన, పార్వతి నంద గజానన, పార్వతి నంద గజానన,
పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన ఏకదంత గజానన ఏకదంత గజానన అనేకదంతం విద్యానన అనేకదంతం విద్యానన ఏకదంతం గజానన ఏకదంతం గజానన అనేకదంతం విద్యానన అనేకదంతం విద్యానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతీ నంద గజానన పార్వతీ నంద గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతీ నంద గజానన పార్వతీ నంద గజానన లంబోదర హే గజానన లంబోదర హే గజానన లంబ ఉరగధర గజానన లంబ ఉరగధర గజానన లంబోదర హే గజానన లంబోదర హే గజానన లంబ ఉరగధర గజానన లంబ ఉరగధర గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన సూక్ష్మనేత్ర గజానన సూక్ష్మనేత్ర గజానన అనంత కర్ణ విచారణ అనంత కర్ణ విచారణ సూక్ష్మనేత్ర గజానన సూక్ష్మనేత్ర గజానన అనంత కర్ణ విచారణ అనంత కర్ణ విచారణ పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన చిన్మయ ముద్ర బోధన చతుర చిన్మయ ముద్ర బోధన చతుర యోగ ముద్ర సమాధి పాల యోగ ముద్ర సమాధి